అమ్మగారు ఐసులు ఎక్కడంటే ఏటి? ఎవరు చెప్పారే? ఎవరో చెప్పారులేండి. మీరు నా చెవులో ఎత్తానండి, నేను ఆ మొగ్గు నోట్లో ఎత్తానండి, ఆడు నాకేస్తానులేండి. అది అందరి వల్ల కాదులేవే, అది మాయలోడికి ఒక్కడికే తెలుసు. అయినా ఇవాళ ఆ పప్పులేం ఉడకవులే. కూసంత చెప్తురు. మెడ మీద నుంచి వెన్ను పూసేదాకా సుతారంగా 2 వేళ్లతో నొక్కుతాడే, అప్పుడు పుడుతుంది సముద్రంలో వాయుగుండం. అబ్బా, చెప్పగానే మంత్రం ఎక్కేసింది నీకు. ఆ తర్వాత భుజాల మీద నుంచి చిన్నగా వీపు కిందకి చేతులు పోనిచ్చి జర్కిస్తాడు. అప్పుడు వాయుగుండం తుఫానుగా మారుతుంది. నడుం మడత మీద నుంచి అరచేతిని ముందుకు తెచ్చి 2 వేళ్లు మెలివేసి మధ్యలో తిప్పుతాడే, ఆ తిప్పుడికి తుఫాన్ తీరం తాకుతుంది. అప్పుడు పుడుతుంది మంత్రం. ఐసలక్కడే ఐసలక్కడే. అమ్మ, ఆవు, ఇల్లు. అమ్ములు, ఈ కుక్క బొమ్మ చూడు. ఒంటే, ఓడా. కొంచెం ఓర్చుకో బాబు, చూస్తున్నా కదా. डॉक्टर साहब, मुझे सन सांस लेने की तकलीफ होती पे, सड़क पेट में जलन होती है. ఇతను పంజాబీలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. तुसी सड़ी जान बचा लो डॉक्टर साहब, तुसी सड़ी जान बचा लो डॉक्टर साहब. अरे बाबा जी, तेनू की हो गया? ते डॉक्टर साहब जी, तुसे दवा दसानी तुसी फिक्र करने दो, कोई लोड नहीं है. तेनू कुछ नहीं हुंदा, तेनू असी बचाऊंगी. दसो की हो गया, दसो की हो गया? राती से हाँ? रोड साइड एक होटल से उधरे लंगर पानी చెక్కియా. రాత్రి రోడ్డు పక్కనే ఉన్న హోటల్లో భోంచేశాడట. అప్పటి నుంచి కడుపులో నొప్పి వాంతులు అవుతున్నాయట. చూడమ్మా ఇందిరా, 10 నిమిషాల తర్వాత ఈ టాబ్లెట్స్ ఇవ్వు. అలాగే. మామయ్య, ఏమిటి బాబు? మీకెవరికి అర్థం కాని పంజాబీ భాష మీ మధ్య నుండి నాకెలా తెలిసింది? అది ఇదివరకు మన ఇంట్లో పంజాబీ నౌకరు ఉండేవాడు, అతని దగ్గర నేర్చుకున్నావు నువ్వు. గతంలో నేర్చుకున్న పంజాబీ మాటలు ఇప్పుడు నీకు గుర్తుకొచ్చి ఉంటాయి. యాండి, యాండి, భోజనానికి రాకుండా ఇక్కడే కూర్చున్నారేంటండి? ఎన్నిసార్లు అడిగినా మీరు బయట పెట్టని విషయం ఎలా తెలుస్తుందా అని. ఎంత ఆలోచించినా మీరు చెప్పిన నిజం నమ్మబుద్ధి కావడం లేదు. నా గురించి ఏదో దాస్తున్నారనిపిస్తుంది. అంత ఆలోచించాల్సిన అవసరం ఏంటండి? నా గురించి తెలుసుకోవడం నాకు అవసరం లేదంటావా? ఇందులో మీరు తెలుసుకోవాల్సిందే ఉంది. మీరు నా భర్త, పాపకు తండ్రి, అమ్మ నాన్నకి అల్లుడు, ఈ గూడించడానికి చిన్న దొర. ఈ గూడెంలో పెరిగిన వాడినైతే ఇక్కడ తిరిగిన గుర్తులు, పెరిగిన జ్ఞాపకాలు ఉండాలిగా. ప్రాణం ఇచ్చే మేము ఉన్నాం కదండి. తెలియని దానికోసం ఎందుకండి అంతగా ఆలోచించటం? అమ్మా, ఏంటమ్మా? నాకు అమ్మ నాన్న ఉన్నారు, నీకు ఉన్నారు, నాన్నకు మాత్రం ఎందుకు లేరమ్మా? అది దీనికి సమాధానం చెప్పడానికి ఇక్కడ వాళ్ళు మాట్లాడు. ఆ దేవుడికి మాటలు రావమ్మా. మరి నీకు నానమ్మా? నేను తిన్నాను నాన్న, మీరు తినండి.
ఖాళీ చేయమని చెప్పి నెల రోజులైంది. ఖాతా లేదా నీకు? నా మనవడు ఉండడానికి నేడు కూడా లేకుండా పోతారయ్యా. నా బిడ్డ వస్తాడు బాబు, మీ అప్పు తీర్చేస్తాడు. బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడే? రాయ్, వీళ్ళందరినీ తీసుకెళ్లి జీప్ లో పడేయండి. నాకెళ్ళండి. రాయ్, 10 ఏళ్ళు దుబాయ్ తీసుకెళ్లి గొడ్డు చాకరీ చేయిస్తే అప్పు తీరిపోతుంది. పసి బిడ్డలయ్యా వాళ్ళు ఏం పని చేయగలరు? చేయకుంటే అప్పు నీ అమ్మ మొగుడు తీరుస్తాడా? ఆ, చల్. బాబు బాబు బాబు, నేనేం పాపం చేశాను రా దేవుడా? నాన్న వాళ్ళెవరు నాకు తగ్గకుండా పోతున్నారు. దుబాయ్లో మాకు జీతం ఎంత ఇస్తారు? మా నాన్న చేసినప్పుడు తీరిపోతాయా? చంపితే 25,000, చస్తే ₹1,00,000. ఎవరిని చంపాలి? ఎందుకు చావాలి? భారతీయులు చంపాలి. చేతగాకపోతే మీరంతా చావాలి. మేమెందుకు వాళ్ళకి చంపాలి? వాళ్ళకి మాకి గొడవ ఏంటి? అదే ఉగ్రవాదం, పవిత్ర యుద్ధం. మీరిప్పుడు వెళ్ళేది దుబాయ్ కాదు, పాకిస్తాన్ లో ఉన్న మా టెర్రరిస్ట్ లీడర్ అస్లాం ఖాన్ దగ్గరికి. తెలుసా? ఈ పని నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. ఉగ్రవాదులుగా పనిచేయాలని మాకు చెప్పలేదు. నాకు చెప్పలేదు బాబు. నా దేశం మీద ఎదురు తిరగమని. నేను ఇక్కడే పుట్టా, హిందువుగానే పుట్టా, భారతం చదివా, రామాయణము చదివా. లంకకెళ్ళి హనుమంతుడు తగలెట్టాడంటే చప్పట్లు కొట్టా. నా కొంపకే ఒక హిందువు నిప్పు పెట్టాడంటే చప్పట్లు కొట్టడానికి చేతులు రాలా. అందుకే పాకిస్తాన్ తో చేతులు కలిపా. అందుకని మమ్మల్ని కలపమంటావా? కలిసి బతికేవాళ్ళని చెప్పమంటావా? అయితే కలిసి చావండ్రా తమ్ముడు. ఏయ్, అన్నకి ఎదురు చెప్తారా? రండి. ఎత్తితే మీకు ఇదే గతి. ఏయ్, దేశభక్తి ముదిరిన ప్రతివాడు ఈ దేశానికి బరువేరా. సరదాగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా. ఆ సీట్లో కూర్చుంటే అద్భుతమైన సీనరీ చూసే అవకాశం మిస్ అయిపోతాను కదా. ఏంటో అంత అద్భుతం. స్టీరింగ్ తిప్పుతుంటే మెలి తిరిగే నడుము దగ్గర సుడిగాలి, గేర్ మార్చేటప్పుడు బయట కింద పొంగే వడగాలి. ఊపిరి తీసుకొని ఇవ్వడం లేదు. ఈ గళ్ళు చేసుకున్న అదృష్టం అదుర్స్. ఇలాంటివి మాట్లాడితే నేను డ్రైవ్ చేయను. మరి మంచిది, సంతకెళ్ళి మనం చేసేదే ఉంది. ఇక్కడే ఐసలకడి అనుకుందాంరా. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కళ్ళు మూసుకొని కూర్చోండి. చూడకుండా మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు. ప్లీజ్ ఏదో ఒకటి చేసుకోండి బాబే. థ్యాంక్స్. చేయండి. ఏదో ఒకటి చేస్తాననగానే బండికి బ్రేక్ వేస్తే రేడియేటర్ హీట్ ఎక్కిందేమో. ఐసలకడి అన్నద్దాం అనుకున్నాం. అంత లేదమ్మా, అటు చూడు. దొరసాని మంచిగా దొరికిండు. రండిరా. తప్పితే సరిపోదు దొరసాని. మరి? దొరశాత డప్పు మోగించాలా, దరు వేయించాలా, అడుగు గలపాలా. ఐసలకడి అనాలి కదా. సరిగ్గా చెప్పావు దొర. దిగు దొరసాని. రండి. దొరసాన్ని కలిపి అందరూ ఐసలక్కడి అనండి. అమ్మా అమ్మా 10 రూపాయలు ఇవ్వు. దేనికి? కొనుక్కోడానికి. ఏం కొంటావే? నాన్నని. పిచ్చి పిచ్చిగా వాకు. మీ నాన్నేరే? తాకట్టు పెట్టొచ్చా? నువ్వు డబ్బులు ఇస్తే కానీ వదలరు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏ రసం పిండేస్తున్నాడు. మిస్ అల్లాడిపోతుంది. పగాడంటే ఇంత ఉండాలి. ఈడబ్బా మొగుడు నువ్వు ఉన్నావు. గేడ మీద కొంత లేడు. థూ. ఏంటే ఉమ్మెత్తనం ఏంటి? ఆ, నోట్లో సెమ్మెక్కుపోయి ఐసలక్కడి రసం అదిరింది. ఐసు లేకుండా రసం ఇస్తే ఐసు లెక్కడి రసం అదిరింది అంటదేటి పుడింగి. ఆ మంత్రం మనదే. తాగింది మన రసం కదా. ఏంటది? బుద్ధుందా నీకు? మా ఇంచేత పని చేస్తావేంటి? ఆ, గ్లాసు రసం తాగి డబ్బులు ఎగదొప్పితే ఇంకేం చేస్తారేటి? ఏంటనిది? ఏం చేయమంటావు? పాప చెరుకు రసం అడిగింది. అకౌంట్ మా పాకెట్ లో కాకుండా తమ జాకెట్ లో తోసేశారు కదా. అందుకే తాకట్టుండి ఇప్పించా. ఇలాంటి అడ్డమైనవన్నీ ఇప్పిస్తారనే డబ్బు నా దగ్గర పెట్టుకున్నా. అబ్బో. ఇదిగా తీసుకో. డబ్బులు వద్దు అమ్మాయి గారు. మరి? దోసేత ఇంకో టన్ను రసం పిండించుకుని అప్పుడు పంపిస్తాను. రెడీ. ఏంటి ఉండిపోదావనా? నోరు మూసుకొని పదండి. గురి చూసి కొడితే బుడగ పగలాల. కొట్టండి. ఒకదాన్ని కొడితే రెండోది ఉచితం, రెండో కొడితే రింగు ఉచితం. కొట్టండి బాబు. నాన్న, నాన్న. కొట్టండి, ఏంట్రా? కొట్టండి. నాన్న రండి అమ్మ బాబు, రండి. చూడలేదు. ఆ, బుడగలు కొట్టినా అన్న. నాకు విల్లు పట్టుకోవడమే రాదు. గురెక్కడ కుదురుతుందిరా? నువ్వు కొట్టగలవు నాన్న. కొట్టు. నువ్వు చెబితే ఓకే. కత్తిలాగున్నాడు. జై శ్రీరామ్. ఐసలక్కడి. నాన్న డేంజర్. ఇరుక్కుపోయావు దొరా. దానికి మన దగ్గర మంత్రం ఉంది. ఏ మంత్రం? ఉస్కులకడి. ఆ?